డబ్బులతో ఎవరూ గెలవలేదు, ప్రజాభిమానంతోనే గెలిచాం. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్ కు 100 సీట్లు వచ్చి ఉండేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడితే గట్టిగా కొడతామని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ కొట్టాలంటే కేటీఆర్, కవిత, హరీష్ రావునే కొట్టాలన్నారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. నిన్న అన్నాడు కేసీఆర్ గారు, నేను కొడితే గట్టి కొడతాను. నేను మొన్న చెప్పిన, అయ్యా ఏందయ్యా కొట్టడానికి, అది ఏమన్నా ఫుల్లా ఆఫ్ గట్టి కొట్టడానికి అని అడిగిన. చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు. ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు, అటు చేసే వ్యవహారాలు చూడు. నీ బిడ్డలు రెండు చప్పరి, ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా, ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది. నీ అల్లుడు భూదండాలు సప్పరి, నీ అల్లుని పట్టుకుని 4 గట్టిగా కొట్టు. వాళ్ళని కొడుకుని కొట్టు, అల్లుని కొట్టు, బిడ్డను కొట్టు, సద్దకుని కొడుకుని కొట్టు, గట్టి కాదు కట్ట తీసుకొని కొట్టు. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ సమాజం అని చెప్పి నేను చంద్రశేఖరరావుకు ఆయనకు చెప్తున్నా.